చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 నమస్తే, వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను హాసిని. న్యాయవాదులు ధైర్యంగా తమ వృత్తిని నిర్వహించాలంటే న్యాయవాద రక్షణ చట్టం అమలు, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు విజయవాడ ధర్నా చౌక్లో బుధవారం 50 గంటల నిరాహార దీక్షను మొదలుపెట్టారు. న్యాయవాదులకు కక్షదారుల నుంచి అనేక రకాల బెదిరింపులు వస్తున్నాయని, న్యాయవాదులకు రక్షణ లేకుండా పోతుందని వారన్నారు. ఇప్పటికే న్యాయవాద రక్షణ చట్టం రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లో అమల్లో ఉందని వారన్నారు. ఏపీలో కూడా చట్టాన్ని అమలు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. సార్, అందరికీ నమస్కారం సార్. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో న్యాయవాదులకు రక్షణ చట్టం కావాల్సిందే అని చెప్పేసి మేము నవంబర్ 1వ తేదీ నంద్యాల జిల్లా డోన్ నుంచి నేను, నా మిత్రుడు, అలాగే మా డోన్ బార్ సీనియర్ న్యాయవాదులు సదానందం బాబు గారు కానీ, రమణయ్య గారు కానీ, ఇంకా ఈశ్వరయ్య గారు కానీ చాలామంది మేము పాదయాత్ర రావడము, అలాగే ఆ పాదయాత్ర 13 రోజులకు ముగించి ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ బాబు గారికి మేము ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సార్, మాకు తక్షణము ఈ న్యాయవాదులందరూ కూడా ఒక ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి. ఈ ప్రొటెక్షన్ యాక్ట్ కనుక లేకపోతే మేము విధులు నిర్వహించడానికి మాకు సాధ్యపడడం లేదు అని చెప్పేసి మేము ఆయన కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ ఉద్యమాన్ని మేము ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడంతోనే ముగిసిపోలేదు. ఈ యాక్ట్ను ఈ అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసేంత వరకు కూడా మేము ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పాము, ఈ రోజు కూడా చెప్తున్నాము. అందులో భాగంగానే ఇది మాదొక రెండో స్టెప్. మొదటి యాత్ర ఏ విధంగా అయితే పాదయాత్ర 13 రోజులు చేశామో, ఈ రోజు వచ్చేసి ఆ రోజు మేము ఒక 3 మాత్రమే చేయగలిగాము. మరి ఈరోజు దాదాపు 20 మంది ఈరోజు మొదటి రోజు ఈరోజు మళ్ళీ రేపు 30 నుంచి 50 మంది కూడా అవుతారు. మాకు మిత్రులు రాజమండ్రి నుంచి, తిరుపతి నుంచి, హైకోర్టు నుంచి, విజయవాడ నుంచి, గిద్దలూరు నుంచి, డోర్ నుంచి, కర్నూలు నుంచి, నంద్యాల నుంచి కూడా రావడం జరిగింది. అలాగే చాలామంది బార్ నుంచి కూడా న్యాయవాదులు ఇంకా వస్తున్నారు, జర్నీలో ఉన్నారు. కనుక మేము ఇది మా రెండో ఉద్యమం అని నేను చెప్తున్నాను. అయితే ఈ రెండో ఉద్యమం తర్వాత కూడా మేము ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ అయిన వరకు కూడా మేము మళ్ళీ ఉద్యమ కార్యాచరణ తీసుకొని మళ్ళీ మేము రోడ్డు మీద కూర్చోవాలా. ఇంకొక ఉద్యమ రూపాన్ని మాత్రం ప్రభుత్వానికి తెలియజేయడానికి మేము విశ్వవిధాలుగా ప్రయత్నం చేస్తుంటాము. అదేవిధంగా నేను న్యాయవాదులందరికీ కూడా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులందరూ కూడా పేరున చేతులెత్తి మొక్కి చెప్పేది ఏమంటే, సార్, డోన్లో నేను ఈశ్వరయ్య గారు మా మిత్రబృందం మొదలుపెట్టినప్పుడు మేము రోడ్డు మీద 2-4 కనపడ్డాము. కనుక అది ప్రభుత్వ దృష్టికి వెళ్ళలేదని నేను అనుకుంటున్నాను. అయితే మనము డోన్ నుంచి మొదలుపెట్టిన పాదయాత్రను ఇన్స్పిరేషన్గా తీసుకొని తెలంగాణ రాష్ట్రము అల్లంపూర్ బార్ నుంచి అక్కడ న్యాయవాదులు మన పాదయాత్రను స్ఫూర్తిగా తీసుకొని దాదాపు 30 నుంచి 50 మంది న్యాయవాదులు రెగ్యులర్గా వాళ్ళు రోడ్డు మీద నడవడంతో వాళ్ళు పాదయాత్ర మొదలుపెట్టిన 4వ రోజుకి అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఆ విషయం చేరడము, రేవంత్ రెడ్డి గారు వెంటనే దీని మీద స్పందించి, అయ్యా, న్యాయవాదులకే రక్షణ లేకుండా పోతే నిజంగా ఇది ఇబ్బందికరమే అని చెప్పేసి ఆయన గ్రహించి వెంటనే 2 మంత్రులను 3 ఎమ్మెల్యేలను ఆ పాదయాత్ర చేస్తున్నటువంటి న్యాయవాదులందరికీ కూడా ఎదురు పంపించి వాళ్ళతోటే ముఖ్యమంత్రి డైరెక్ట్గా వీడియో కాల్లో మాట్లాడి, అయ్యా, నన్ను నమ్మండి, మీరు ఏదైతే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అడుగుతున్నారో, ఏదైతే న్యాయవాదుల సమస్యలు మీ ఉన్నాయని చెప్తున్నారో అవన్నీ కూడా మేము శాంతియుతంగా 3 నెలల లోపల పరిష్కరిస్తామని చెప్పేసి వాళ్ళ పాదయాత్రను హైదరాబాద్కి చేరుకోవడానికంటే ముందే 50 రోజుల ముందుగానే విరమింపజేశారు. అది మనం అందరం సంతోషపడాలా. కానీ వాళ్ళ నుంచి మళ్ళీ ఇప్పుడు మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు 20 మంది అయినారు, రేపు 30 మంది అవుతారు. ఇలాగే కనుక మనం ఒక 100 మంది కనుక ఇదే దీక్ష, ఇదే మన విజయవాడ ధర్నా చౌక్లో కానీ లేదా ఇంకొక చోట మనం అందరం ప్లేస్ నిర్ణయించుకొని కనుక ఒక 24 గంటలో, ఒక 50 గంటల్లో కనుక ఒక 100 మంది న్యాయవాదులను కనుక ఒక దీక్ష అంటూ చేసినామంటే ఈ ప్రభుత్వం తక్షణం ఖచ్చితంగా దిగొచ్చి మరి న్యాయవాదులందరూ కూడా రక్షణ చట్టాన్ని ఖచ్చితంగా అమలు పరుస్తుందని చెప్పేసి ఆశతో మళ్ళీ ఈరోజు రెండవ ఉద్యమాన్ని మొదలుపెట్టాము. అలాగే ఈరోజు మాకు ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరి సహకారం తీసుకొని, వాళ్ళందరి సలహాలు కూడా తీసుకొని ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా ఏ విధంగా చేయాలని చెప్పేసి మేము రేపు శుక్రవారం రోజు మధ్యాహ్నం డిసైడ్ చేసుకుంటాం సార్, ఈ ఉద్యమ కార్యక్రమాన్ని విరమించే రోజున. కనుక ఆ రోజు మళ్ళీ మేము కూడా నెక్స్ట్ ఉద్యమం ఎప్పుడు చేస్తాము, ఎంతమందితో చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేసుకుంటాం సార్. థ్యాంక్ యూ. నా పేరు లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్, నేను నంద్యాల జిల్లా డోన్లో అడ్వకేట్ని సార్. నా పేరు ఏఎస్ఎస్ రాంప్రసాద్, అడ్వకేట్, బెజవాడ బార్ అసోసియేషన్. ఈ రోజున కర్నూలు మిగతా ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ ధర్నా సెంటర్లో వీళ్ళు నిరాహార దీక్షలు చేస్తున్నారు. దేనికోసం అంటే న్యాయవాద రక్షణ చట్టం అమలు చేయాలని. న్యాయవాద రక్షణ చట్టం గతంలో రాజస్థాన్లోను, తర్వాత కర్ణాటకలోనూ వచ్చింది. ఇది కాకుండా దాంట్లో ఉన్న 100 లోపాలను బట్టి మొత్తం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక చట్టాన్ని తయారు చేసింది. అది అమలు కోసం పెండింగ్ ఉంది. ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా జరగట్లేదు. ఎందుకు న్యాయవాదులు రక్షణ చట్టం అంటే, నిత్యం న్యాయవాదులు హంతకుల కేసులు చేయాలి, ఇతరుల కేసులు చేయాలి, ఆస్తి తగాదాలు చేయాలి. ఒక వాయిస్ని మేము వినిపిస్తున్నప్పుడు
మా గొంతును నిలపడానికి అనేక రకాలైన ప్రమాదకరమైన శక్తులు పొంచి ఉంటాయి. కాబట్టి మా డ్యూటీ మేము చేయాలంటే మాకు రక్షణ కావాలి. రక్షణ కోసం ప్రత్యేకంగా మాకు ఇచ్చే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని మేము అడుగుతున్నాం. దాని గురించి చాలా కాలం నుంచి యుద్ధం చేస్తున్నాం. తెలంగాణలో అయితే హస్బెండ్ వైఫ్ ఇద్దరు అడ్వకేట్స్ వామనరావు దంపతులు ఇద్దరిని నడి రోడ్డు మీద నరికి చంపారు. ఇలా నిత్యం జరుగుతున్న అనేక చోట్ల ఎక్కడో ఒక చోట న్యాయవాదుల దీనావస్థలో అరిచిన కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి స్థితిలో ఖచ్చితంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటూ లేకపోతే మేము డ్యూటీ చేయలేని పరిస్థితులు మాకు ఏర్పడతాయి. కనుక ఈసారి ఖచ్చితంగా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మన మిత్రులైతే కర్నూలు నుంచి పాదయాత్ర చేసి కూడా విజయవాడకు వచ్చారు. అలా బెజవాడ బార్ అసోసియేషన్ కూడా చాలా సీరియస్గా దీని మీద రియాక్ట్ అవుతుంది. కనుక మీడియా మిత్రులు కానీ ప్రజలకు కానీ మాకు మద్దతు ఇవ్వమని, మమ్మల్ని ప్రొటెక్ట్ చేయమని అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రభుత్వం తీసుకొచ్చే ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.